రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది, రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అంటూ గగ్గోలు పెడుతున్న వైసీపీ నాయకులు మరి ఈ రోజు తమ సొంత నాయకుడి కోడలే బయటకు వచ్చి గృహహింస కేసు, నన్ను 3 సార్లు చంపబోయారు అని చెప్పి కేసు పెట్టిన తర్వాత కూడా వైసీపీ నుంచి ఒక్క నాయకుడు ఎందుకని ఖండించలేకపోయాడు? ఆ మహిళ మీద జరిగిన దాడిని ఎలా చూడాలంటారు అసలుకి? సొంత కోడలే కేసు పెట్టింది కాబట్టి అది మనం పెట్టలేదు కదా, వైసీపీ ఆయనే పెట్టుకున్నాడు. కోడలు తెచ్చుకుంది ఎవరు? ఇంటికి దీపం వెళ్ళాలంటారు కదా, అలాంటిది కూడా చూసుకోకుండా ఇంటికి దీపం వెళ్ళాలంటారు. మరి అలాంటిది వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మరి ఆ మహిళల మీద దాడులు జరిగినాయి అంటే ఎవరు చేశారు? వైసీపీ వాళ్ళు చేశారా, లేకపోతే కూటమి ప్రభుత్వం చేసిందా? నేను అడిగిన దానికి క్లియర్గా సమాధానం ఉండాలి. అర్థమైందా? మళ్ళీ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అంటే ఎవరి మీద దాడులు జరిగినాయి? మీకు ప్రభుత్వం ఉన్న టైంలో ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి? ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి? ఎన్ని పోలీస్ స్టేషన్లో కేసులు జరిగినాయి? ఎంత పర్సంటేజ్ జరిగింది అనేది చూడాలి కదా. అలాంటిది ఏమీ లేదు. నీకంటే అసలు కొంతమంది ఎదవలు అంటారు, గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేసేవాళ్ళు, లేదా డ్రగ్స్ బ్యాచ్కి సపోర్ట్ చేసేవాళ్ళు, చిన్నపిల్లలు అని చెప్పేసి ఒక మనిషిని చంపేసి కనీస ధర్మం పాటించకుండా మరి మీరు చేసిన అరాచకాన్ని ఎవరు నమ్ముతారు స్వామి? అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా కూడా గుంటూరులో సంఘటన జరిగింది. దాని మీద ఆర్కే రోజా గారు కానీ, లేదంటే యాంకర్ శ్యామల, అది వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు కానీ, వరుడు కళ్యాణి గారు కానీ, లేదంటే గుంటూరు లోకల్లో ఉన్న వైసీపీ మహిళా నేతలందరూ ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించడం, అక్కడ నుండి ప్రభుత్వాన్ని దూషించడం కూడా చూసాం మనం. మరి ఈ విషయంలో మాత్రం వీళ్ళందరూ ఎందుకని సైలెన్స్ అనే పదాన్ని వాడుతున్నారు అనుకోవాలంటారు? సైలెంట్ అంటే మా దగ్గర తప్పు ఉంది కాబట్టి మీరు సైలెంటే. ఇప్పుడు జస్ట్ లైక్ ఎవరైనా చిన్నపిల్లాడు యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే తెలియక చేశాడు అనే దానికి అది పద్ధతి కాదు కదా. వైసీపీ వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టుకున్నారు. గృహహింస మహిళల మీద జరిగినప్పుడు ఎవరైనా సరే ఖండించాల్సిన అంశమే కదా. జోగి రమేష్ గారి ఇంట్లో జరిగిందని అసలుకి వైసీపీ నాయకులు ఎవరు నోరు మెదపకపోవటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? మన ఇంట్లో దొంగతనం జరిగితే మనమే దొంగతనం చేస్తే ఏముండదు అక్కడ. మన ఇంట్లో మనమే దొంగతనం చేసి మనమేం చెప్తాం? ఇంకోళ్ళకి చెప్పలేం కదా. చెప్తామా? మరి మన ఇంట్లో మనమే దొంగతనం చేసి మరి మనం సైలెంట్ ఉండగా మరి బయట వేసుకుంటారా వాళ్ళు? పార్టీ వాళ్ళు వేసుకోరు కదా. సరే, ఇవన్నీ ఉద్యోగం అనుకుందాము. చిన్నపిల్లాడు యాక్సిడెంట్లు జరుగుతాయి, పిల్లాడిని అడ్డం పెట్టుకొని ఒక బీసీ బిడ్డ మీద, అంటే బీసీకి మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది. ఒక డాక్టర్, ఆయన పిహెచ్డి చేసిన డాక్టర్ సిదిరప్పలరాజు, ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటున్నారు కదా. మరి అరెస్ట్ చేయడం కాదు, నడు రోడ్డు మీద ఏందండి? మరి ఒక మనిషి చచ్చిపోతుంటే హాస్పిటల్లో చేర్చకుండా ఆ మనిషిని రక్షించాలని వివిధ జ్ఞానం లేకుండా రోడ్డు పక్కన పడేసిపోతారా? ఒక ఆర్టీసీ డ్రైవర్ కూడా చేయడం అట్లాంటిది, ఇంకొకరు ఎవరు చేయరే? అలాంటి పనులు చేసి నేను అరెస్ట్ చేయకేం చేయాలి? అరెస్ట్ చేయాలా లేదా? నువ్వు కాకుండా మళ్ళీ నీ కొడుకుని కాకుండా ఇంకోళ్ళని తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో ఇరికిస్తావా? యువత జ్ఞానం లేదా? డాక్టర్ చదువుకోలేదా నువ్వు? డాక్టరేనా నువ్వు? ఆ మనిషిని బ్రతికించాలనే ఆలోచన లేదు నీకు. ఆ పక్కన వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది కదా, ఆ తల్లి బాధపడుతుంది, పిల్లలు బాధపడుతున్నారు. అలాంటి వ్యక్తిని సరే వాడు రోడ్డు మీద నడుస్తున్నాడు, తాగే ఉన్నాడు అనుకుందాం, సపోజ్ వాడిని హాస్పిటల్ చేర్చాలని చిన్న వ్యక్తి జ్ఞానం లేదా నీకు? మనిషివేనా నువ్వు అసలు? అలాంటి బతికే కంటే ఎందుకు మినిస్టర్ ఇచ్చింది నీకు? ఇలాంటి వాళ్ళుగా నువ్వు మినిస్టర్ ఇచ్చింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ చెప్తుంది ఏంటంటే, కూటమి ప్రభుత్వాన్ని ఉత్తరాంధ్రలో ఉతికి ఆరేస్తున్నాడు, అంటే ఒక రకంగా విమర్శిస్తున్నాడు, భారీ ఎత్తున విమర్శిస్తున్నాడు కాబట్టి సిదిరప్పలరాజును టార్గెట్ చేశారు. అక్కడ ఆన్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో అందరికి కనపడుతుంది కదా. ఎవరు మేమేమైనా దాచిపెట్టిన వాళ్ళం కాదు. అక్కడ సీసీ కెమెరాలో కనపడుతుంది, అన్ని చోట్ల కనపడుతుంది. నీ కొడుకుని అయితే రక్షించుకోవాలని నువ్వు చూసావు, దాంట్లో తప్పు లేదు. కానీ అవతల వ్యక్తిని ఎందుకు రక్షించలేకపోయావు? ఒక మినిస్టరే కదా, ఆయన రక్షించాల్సిన అవసరం ఉందా లేదా? ఉందంటావా లేదంటావా? మినిస్టర్ సంగతి తీసి పక్కన పెట్టిన ఆయన ముందర డాక్టర్ కదా ఆయన, మరి ఆయన రక్షించాలి కదా. దెబ్బ తగిలింది, ఓకే, యాక్సిడెంట్ జరగకుండా ఉండవు,
లేదు నీ కొడుకే తాగి ఉన్నాడో లేకపోతే వాడు తాగి ఉన్నాడో తెలియదు, దెబ్బ తగలకుండా ఉండదు, దాన్ని మేము సమర్థిస్తాం. కానీ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన విహిత జ్ఞానం ఎక్కడికి పోయింది? కనీసం విహిత జ్ఞానం ఉండాలి కదా మనిషి అనేవాడికి. సరే, నాకే ఈ రోడ్లోనే ఒక చిన్నపిల్లకి జరిగింది, బండి నాడు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళా. ఎందుకు వెళ్ళాను? ఆ పిల్ల కోసం. నాకే జరిగింది, ఆ పిల్ల కోసం ఎందుకు వెళ్ళాను అది కూడా తెలియదా? మానవత్వం ఉండాలి కదా. కనీసం మానవత్వం లేకుండా మినిస్టర్ ఇచ్చాడంట, లేకపోతే ఏందో చేశాడంట. అలాంటి వ్యక్తిని ఈ రోజు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అక్కడ. ఏంటంటే ఆయన వెళ్తాడు, ఆయన తెలిసిందే గంజా బ్యాచ్ని, డ్రగ్స్ బ్యాచ్ని, లేకపోతే చిన్నపిల్లలు అని చెప్పేసి పోలీసులను కొట్టిన వాళ్ళందరిని పరామర్శించడానికి ఈయన వెళ్తాడు. అది మామూలే, అది సహజం. ఆయన గొయ్యి ఆయన దోచుకుంటున్నాడు, పోతాడు. కానీ ఎవరు పాపం పండితే వాళ్ళే పోతారు, అంతేగాని వేరే విధంగా కాదు. ఆయన నాశనాన్ని ఆయనే కోరుకుంటున్నాడు, అంతకు మించి నేనేం చెప్పలేను. సరే, రాష్ట్రంలో పక్కన శాంతి భద్రతలు లేవు అని మాట్లాడుతున్న వైసీపీ నాయకులే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించడాన్ని, అంటే ఉదాహరణకు చూసుకుంటే గనక మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకే ఒక ఇద్దరిని కిడ్నాప్ చేసి, ఏంటంటారు ఇప్పుడు శాంతి భద్రతలు ఎవరి అదుపులో ఉన్నాయంటారు? మరి శాంతి భద్రతల్ని విఘాతం కలిగించడమే మా ఎజెండా అని చెప్పి వైసీపీ ఒక మేనిఫెస్టో రాసుకుంది. దాని మూలానే జరుగుతున్నాయి అన్నీ. ఆయన చేస్తాడు, తప్పులు ఆయనే చేస్తాడు, మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి 100 రకాల మాటలు మాట్లాడతాడు. ఎందుకండి మనకి ఇలాంటి ఏషియాలు మనకి అవసరమా? వాళ్ళు చేస్తుంది అరాచకం. ఆ పదవి పోయిన తర్వాత కూడా అరాచకం సృష్టిస్తుంటే నేనైతే ఒకటే అంటాను, అరాచకాన్ని ఆపాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు అర్జెంటుగా అరెస్ట్ చేసేస్తే ఈ బాధలు ఉండవు కదా, మనకి ఉండవు కదా, ప్రజలకు ఉండవు కదా. మరి ఆ ప్రజల్ని రక్షించుకోవాలని బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని వాళ్ళు అరాచకం చేస్తారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు చేస్తారు. మనం వాళ్ళని ఏం చేయాలి? అర్జెంటుగా అరెస్ట్ చేయాలని అవసరం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు పక్కన వాళ్ళే శాంతి భద్రతలు లేవు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే గనక నేను రోడ్ల మీదకి అంతమంది జనాలు వచ్చేవాళ్ళే అంటారా? అరే, రెడ్ బుక్ రాజ్యాంగం లేదు, పాడలేదు. తప్పు చేసిన వాళ్ళని పేర్లు రాసుకున్నారు తప్ప తప్పించుకు తిరుగుతున్నారు వీళ్ళు. కొంతమంది తప్పులు చేసి వాళ్ళని లోపలెత్తే 4-5 అసలే గోలే ఉండదు. అవును కదా. అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, నిన్న లోకేష్ గారిని ఒక కార్యకర్త అడిగిన ప్రశ్న, రెడ్ బుక్ ఎక్కడా అని అడిగితే, రెడ్ బుక్ అవసరం ఏముంది, ఎవరికై వాళ్ళే కేసులు ఎదుర్కొంటుంటే అని చెప్పి ఆయన చేసిన వ్యంగ్య చలోక్తిని ఎలా చూడాలి? అది వ్యంగ్యంగా చేశారంటారా, లేదంటే రెడ్ బుక్ పని చేస్తుందలే అని చెప్పటానికే చేస్తున్నారు? అలా కాదబ్బా. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం లేకపోతేనేమో వాళ్ళ తాత రాజ్యాంగం ఏందదే, ఆయన పేరేంది, రాజారెడ్డి రాజ్యాంగం, అవన్నీ ఉండవు అబ్బా. ఇది ప్రజాస్వామ్యం. ఎవడు తప్పు చేస్తే వాడిని ప్రజలే ఓటుతో గుద్ది చంపేస్తారు, అది గుర్తు పెట్టుకోవాలా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. బతికున్న వ్యక్తి చనిపోయినట్టు సృష్టించి పత్రాలు సృష్టించి 5 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిన మాజీ స్పీకర్ తమ్మినేని. ఏంటి ఇది అసలుకి? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా ఈ ఆక్రమణలన్నీ బయటకు వస్తున్నాయంటే కనుక ఏం జరిగిందంటారు గడిచిన 5 సంవత్సరాల్లో? అసలు వాళ్ళల్లో చెయ్యింది ఎవరు? అక్రమాలు ఇదేం చెప్తాయనండి. తిరుపతి లడ్డులో కల్తీ, భువన కరుణాకర్ రెడ్డి కబ్జాలు, తమ్మినేని సీతారాం కబ్జాలు, పోతేనేమో పేరేంది ముందు మర్చిపోయాను, ఆ రెడ్డి గారి కబ్జాలు, అడవి కబ్జాలు, ఇన్నుంటే మరి మనం ఏం చేస్తాం? రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఇన్ని ఇప్పుడు దాకా ఎందుకుంటారు వీళ్ళు? బయట జైల్లోనే ఉండాలి కదా, ఎందుకని ఉండలేదు? ఎందుకు అట్టి పెట్టలేదండి? అంటే 5 సంవత్సరాల్లో ఏం జరిగిందంటారు? అసలు అంత కబ్జాలకు గురి అయినట్టు ఇప్పటివరకు చరిత్ర ఏనండి. ఇనుకొండ దగ్గర దనకొండ దగ్గర ఎంత కబ్జా చేశారు? 5,000 ఎకరాలు. దాని గురించి మాట్లాడలే ఎవరు. ఎందుకు మాట్లాడరు? 5,000 ఎకరాలు. సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న బయట పెట్టాడు కదా, దనకొండ దగ్గర మేము రాజధాని కడతామని. 5,000 ఎకరాల్లో ఎవరిదయ్యి? గవర్నమెంట్దేనా, భూమి కాదా? ఆయనే పెట్టాడు, ఆయన నోటితో చెప్పాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి. ఎక్కడ కబ్జాలు జరగలేదు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికి వాళ్ళు వచ్చారు తప్పితే రాష్ట్రాన్ని బాగు చేయడానికి రాలేదు వాళ్ళు. రాష్ట్రం మొత్తం తినేద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేద్దాం అనే లెక్కలు వచ్చారు, కానీ వాళ్ళు రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చారా? ఢిల్లీ తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కాక్రోచ్ ఉద్యమం మొదలవుతుంది అంటున్నారు కదా, ప్రభుత్వాన్ని దింపేస్తామంటున్నారు కదా.
ఢిల్లీలో ఏం జరిగింది? ఎక్కడ దించారు? నువ్వేం దించగలవా? కాక్రోచ్ లేదు, గాడిద గుడ్డు లేదు. వీళ్ళందరూ వంకాయ బ్యాచి, వంకాయలు తింటాం, పడుకోవటం, అంతకు మించి ఏం చేయట్లే. కానీ వాళ్ళతోటి మనకేందంట బాధ. వాళ్ళు ఏం చేయగలరు? చేయమని రోడ్డు మీదకి రమ్మను. ఎవడొస్తాడు నీకు? వాళ్ళు వచ్చిన వాళ్ళ సంగతి గవర్నమెంట్ ఉంది, వాళ్ళు గవర్నమెంట్ చూసుకుంటుంది. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు?